పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా తన రాజకీయ బాధ్యతలను నిర్వహిస్తూనే మరోవైపు సినిమాలను కూడా పూర్తి చేసే పనిలో ఉన్నారు. ఈ క్రమంలో సోషల్ మీడియాలో ఆయన కొత్త ప్రాజెక్టుల గురించి ఏదో ఒక వార్త హల్చల్ చేస్తూనే ఉంది. తాజాగా పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణంలో దర్శకుడు మోహన్ రాజ్, పవన్ కళ్యాణ్ కాంబినేషన్లో ఒక భారీ సినిమా రాబోతుందంటూ వినిపించిన వార్తలు సినీ వర్గాల్లో హాట్ టాపిక్గా అయ్యాయి. 2022లో వచ్చిన మెగాస్టార్ గాడ్ ఫాదర్ చిత్రంతో మంచి విజయాన్ని అందుకున్న మోహన్ రాజ్ పవన్ ను సరికొత్తగా చూపించబోతున్నారనే టాక్ నడుస్తుంది. అయితే ఈ వార్తలపై తాజాగా క్లారిటీ వచ్చేసింది. సినీ వర్గాల సమాచారం ప్రకారం పవన్ కళ్యాణ్, మోహన్ రాజ్ కాంబినేషన్లో సినిమా పట్టాలెక్కుతుందనే ప్రచారంలో వాస్తవం లేదని తెలిసింది. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ మోహన్ రాజ్ కు అడ్వాన్స్ ఇచ్చిందనే టాక్ తప్పితే పవర్ స్టార్ తో సినిమా గురించి ఎలాంటి ప్రతిపాదనలు లేవని స్పష్టమైంది. పవన్ నెక్స్ట్ లైనప్ లో ఉన్న సినిమాల్లో ఓజీ సీక్వెల్ లేదా ఫ్రీక్వెల్ తో పాటు హరిహర వీరమల్లు పార్ట్ 2 కూడా ఉంది. అలాగే సురేందర్ రెడ్డితో ఓ సినిమా చేయబోతున్నారు. నెక్స్ట్ పవన్ నుంచి ఇమీడియట్ గా సెట్స్ పైకి వెళ్లనున్న సినిమా సురేందర్ రెడ్డిదే. ఓజీ వీరమల్లు సీక్వెల్స్ ఎప్పుడు ఉంటాయనే విషయంలో మాత్రం క్లారిటీ లేదు. ప్రస్తుతానికైతే పవన్ కళ్యాణ్ నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం మార్చి 19న థియేటర్లో సందడి చేయనుంది.